హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్, ఇవాళ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పేపర్ అనేది స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. సో చాలామంది కమెంట్ బాక్స్లో అడిగారు, అక్క తెలుగు పేపర్ అనేది చూపియండి, చాలా కష్టం అవుతుంది మాకు చదువుకోవడానికి. అందుకోసమే చాలా సర్చ్ చేసి ఈ పేపర్ని మీకు చూపిస్తున్నాను. సో ఇందులో వచ్చే బిట్స్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది రాయండి. ఈజీగా పాస్ కావాలి. మీరు ఒకవేళ అన్ని ఆన్సర్స్ చదువుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో పాస్ అవుతారు. అండ్ మీరు మీకు ఎక్కడ రాయడం ప్రాబ్లం అవుతుందా, ఎందుకు ప్రాబ్లం అవుతుందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు అంటే ఆన్సర్ రాయడం రాదా, లేకపోతే టైం లేదా, ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఆన్సర్ అనేది ఇస్తాను. సో థియరీ ఈ తెలుగు వచ్చేసి మీకు తెలుసు, చాలా రైటింగ్ ప్రాక్టీస్ అనేది అవసరం. మీకు చాలా టైం ఉంది కాబట్టి డైలీ రైటింగ్, ఏ ఆన్సర్ చదవదో ఒకసారి రాయడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆన్సర్స్ నాకు వచ్చు అంటున్నారు, ఎగ్జామ్ టైంలో అప్పుడు రాసేటప్పుడు మీకు స్పెల్లింగ్స్ చిన్న మిస్టేక్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ మీరు థరోగా ప్రాక్టీస్ అయి ఉంటే మీరు ఈజీగా రాయొచ్చు. లేదా ఎగ్జామ్ టైంలో కష్టం అవుతుంది, ఇది కరెక్టా ఇది లేదా అని టైం అనేది వేస్ట్ అవుతుంది ప్రాక్టీస్ లేకపోతే. ఓవరాల్గా మీరు ఆన్సర్స్ చెప్పినా కానీ తెలుగు అనేది రాయిస్తే ఇంకా మార్క్స్ అనేవి వస్తాయి. ఇది ఓరల్ కాదు కదండి, ఓరల్గా చెప్తే మార్క్స్ రావడానికి, ఇదేమో రిటర్న్ ఎగ్జామ్. సో కంపల్సరీ ఆన్సర్స్ ఏవైనా వచ్చినా అవి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎగ్జామ్లో మీకు ఈజీగా అవుతుంది. లేదా ఇక్కడ నేను ఓన్లీ ఓరల్గా చదివి నేను ఎగ్జామ్లోనే రాస్తుంటే మార్క్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి స్మాల్ సజెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.